ఓకే. ఓకే. శుభోదయము. అభ్యుదయ కవిత్వంలో భాగంగా చివరి అంకానికైతే చేరుకున్నాము. ఈ అభ్యుదయ కవులలో భాగంగా ఇప్పుడు తాపీ ధర్మారావు గురించి తెలుసుకుందాము. తాపీ ధర్మారావు. రైట్. ఈ తాపీ ధర్మారావు గురించి చూసినట్లయితే అరసం మొట్టమొదటి మహాసభలకు అధ్యక్షుడైన, అరసము మొట్టమొదటి మహాసభలకు అధ్యక్షుడు, అరసం మొట్టమొదటి మహాసభలకు అధ్యక్షుడు. తాపీ ధర్మారావు యొక్క బిరుదు ఏమిటి అని అంటే, ఇతని బిరుదు తాతాజీ. తాతాజీ. అదేవిధంగా చేమకూర వెంకటకవి, చేమకూర వెంకటకవి రచించినటువంటి విజయోల్లాస అంటే విజయ విలాసానికి, చేమకూర వెంకటకవి రచించినటువంటి విజయ విలాసానికి హృదయోల్లాస వ్యాఖ్యను రాశాడు. చేమకూర వెంకటకవి రచించినటువంటి విజయ విలాసానికి హృదయోల్లాస వ్యాఖ్యను రాశాడు. దీనికి 1971లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. చేమకూర వెంకటకవి రచించినటువంటి విజయ విలాసానికి హృదయోల్లాస వ్యాఖ్యను రాశాడు. దీనికి 1971లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేటువంటిది లభించింది. ఇది ఇంతకుముందు ఒకసారి గురుకులాలలో బిట్టు కూడా వచ్చింది. అదేవిధంగా జనవాణి అనేటువంటి పత్రికలో, జనవాణి అనే పత్రికలో తొలిసారిగా వ్యవహారిక భాషను ప్రవేశపెట్టాడు. తొలిసారిగా అంటే 1937లో వ్యవహారిక భాషను ప్రవేశపెట్టాడు. జనవాణి అనేటువంటి పత్రికలో తొలిసారిగా వ్యవహారిక భాషను ప్రవేశపెట్టాడు తాపీ ధర్మారావు. అదేవిధంగా ఈయన యొక్క రచనల విషయానికి చూసినట్లయితే ఆల్ ఇండియా అడుక్కు తినేవాళ్ళ మహాసభ, ఆల్ ఇండియా అడుక్కు తినేవాళ్ళ మహాసభ, పెళ్లి దాని పుట్టుపూర్వోత్తరాలు, పెళ్లి దాని పుట్టుపూర్వోత్తరాలు, దేవాలయాల మీద బూతు బొమ్మలెందుకు, దేవాలయాల మీద బూతు బొమ్మలెందుకు, కొత్తపాలి పాతపాలి, రాళ్ళు రప్పలు,
రాళ్ళు రప్పలు. ఆల్ ఇండియా అడుక్కు తినే వాళ్ళ మహాసభ, పెళ్లి దాని పుట్టుపురువోత్తరాలు, దేవాలయాల మీద బూతు బొమ్మలెందుకు, కొత్తపాలి పాతపాలి, రాళ్ళు రప్పలు. ఇది తాపి ధర్మారావుకు సంబంధించినటువంటిది. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే ఆ, ఆలూరి బైరాగి. ఆలూరి బైరాగి. ఆలూరి బైరాగి. ఈయన హిందీలో పేరు పొందినటువంటి కవి. ఈయన హిందీలో పేరు పొందిన కవి. నమ్మకానికి సంబంధించి నమ్మకానికి సంబంధించి అనేకమైన రచనలు చేసిన కవి. నమ్మకానికి సంబంధించి అనేకమైన రచనలు చేసినటువంటి కవి. అన్నీ ఉన్నాయి కానీ అన్నీ ఉన్నాయి కానీ నమ్మకము ఒకటి లేదు. నాకు కొంచెము నమ్మకం ఇవ్వండి. నాకు కొంచెం నమ్మకం ఇవ్వండి. కొండల్ని కూడా పిండి చేస్తాను. అని ప్రకటించినది ఎవరు అనంటే అని ప్రకటించినది అని ప్రకటించినది ఆలూరి బైరాగి. ఏమంటాడు అనంటే, అన్నీ ఉన్నాయి కానీ నాకు నమ్మకం ఒకటి లేదు. నాకు కొంచెము నమ్మకం ఇవ్వండి. కొండల్ని కూడా పిండి చేస్తాను అని ప్రకటించినది ఎవరు అనంటే ఆలూరి బైరాగి. ఏమంటాడు అనంటే ఆలూరి బైరాగి, అన్నీ ఉన్నాయి కానీ నమ్మకము ఒకటి లేదు. నాకు కొంచెము నమ్మకం ఇవ్వండి. కొండల్ని కూడా పిండి చేస్తాను అని ప్రకటించినటువంటి అభ్యుదయ కవి ఎవరు అనంటే ఆలూరి బైరాగి. అన్నీ ఉన్నాయి కానీ నమ్మకం ఒకటి లేదు. నాకు కొంచెం నమ్మకం ఇవ్వండి. అంటే నమ్మకానికి సంబంధించి అనేకమైనటువంటి రచనలు చేసినటువంటి కవి ఎవరు అనంటే ఆలూరి బైరాగి. నమ్మకము లేని నమ్మకము లేని బందీ, నమ్మకము లేని బందీ, ఖాళీ సిగరెట్టు టిన్ను, డబ్బా అన్నమాట. ఖాళీ సిగరెట్టు, నమ్మకం లేని ఆత్మ, నమ్మకం లేని ఆత్మ, పుల్లలు లేని అగ్గిపెట్టే, పుల్లలు లేని అగ్గిపెట్టే, నమ్మకము లేని బతుకు, నమ్మకము లేని బతుకు, కాలిన సిగరెట్టు బూడిద, కాలిన సిగరెట్టు బూడిద. అంటే నమ్మకం అని కనబడితే మనం ఎవరి పేరు చెప్పాలని అంటే ఆలూరి బైరాగి. నమ్మకం లేని బందీ, ఖాళీ సిగరెట్టు టిన్ను, నమ్మకం లేని ఆత్మ, పుల్లలు లేని అగ్గిపెట్టే, నమ్మకం లేని బతుకు, కాలిన సిగరెట్టు బూడిద అని అంటాడు ఎవరు అనంటే ఆలూరి బైరాగి. మరి ఆలూరి బైరాగి యొక్క రచనల విషయానికి వచ్చినట్లయితే
రచనలు రచనలు నూతిలో గొంతుకలు. నూతిలో గొంతుకలు 1955. చీకటి నీడలు. చీకటి నీడలు. పాప పోయింది. నవల. దివ్య భవనం. కథల సంపుటి. ఇది రచనలు. నెక్స్ట్ కవితా ఖండికలు. కవితా ఖండికలు. విదూషకుని విషాదము. విదూషకుని విషాదము. వేశ్యల విషాదము. ఓంకారం ప్రణవనాదం. ఓంకారం ప్రణవనాదం. ఉన్మత్తుని ఆహ్లాదం. ఉన్మత్తుని పేదజనుల 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 స్వేదధార. మానధనుల అశ్రుధార. ఓకే, ఇది కవితా ఖండికలు. తర్వాత చూసినట్లయితే ఆలూరి బైరాగి యొక్క ప్రసిద్ధమైనటువంటి గేయము. ఆలూరి బైరాగి యొక్క ప్రసిద్ధమైనటువంటి గేయము తాజ్మహల్ని పడగొట్టుండోయ్. ఇది ఇంపార్టెంట్. తాజ్మహల్ పడగొట్టండోయ్. తాజ్మహల్ ని పడగొట్టండోయ్. ఇది ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగిండు కూడా. తాజ్మహల్ని పడగొట్టండోయ్ అని అన్నటువంటి అభ్యుదయ కవి ఎవరు అనంటే ఆలూరి బైరాగి. నెక్స్ట్ కవితా సంపుటి. ఆలూరి బైరాగి యొక్క కవితా సంపుటి నూతిలో కప్పలు. కాదు, ఆగమ గీతి. సారీ, ఆగమ గీతి. అదేవిధంగా కథా సంపుటి నూతిలో కప్పలు. నూతిలో కప్పలు కథా సంపుటి. మరి ఇక్కడ ప్రసిద్ధ గేయము తాజ్మహల్ని పడగొట్టండోయ్, కవితా సంపుటి ఆగమ గీతి, కథా సంపుటి నూతిలో కప్పలు. మరి నూతిలో గొంతుకలు అనేటువంటి రచన కూడా చేసిండు. మరి అది ఏందో ఒకసారి చూద్దాము. నూతిలో గొంతుకలు అనేటువంటి రచన గురించి నూతిలో గొంతుకలు. మరణమునకు మరణమునకు పతనమునకు పతనమునకు సంకేతముగా పాడుబడ్డ నుయ్యిని సూచించాడు.
మరణమునకు పతనమునకు సంకేతముగా పాడుబడ్డ నుయ్యిని సూచించాడు. నూతిలో గొంతుకలు కావ్యంపై టిఎస్ ఇలియట్ యొక్క రచన ది వేస్ట్ ల్యాండ్ ప్రభావం కలదు. నూతిలో గొంతుకలు కావ్యంపై టిఎస్ ఇలియట్ యొక్క రచన ది వేస్ట్ ల్యాండ్ ప్రభావము కలదు. అదేవిధంగా నూతిలో గొంతుకలు నిరాశ ధోరణికి దారిచూపు సంశయ కావ్యం. నూతిలో గొంతుకలు నిరాశా ధోరణికి దారిచూపు సంశయ కావ్యం. ఇది చీకటితో ప్రారంభమైన కావ్యం. ఇది చీకటితో ప్రారంభమైనటువంటి కావ్యం. ఇది నూతిలో గొంతుకలు అనేటువంటి దానికి సంబంధించి. తర్వాత తాజ్మహల్ని పడగొట్టండోయ్. తాజ్మహల్ని పడగొట్టండోయ్. తాజ్మహల్ని పడగొట్టండోయ్. తాజ్మహల్ అనేది కష్టజీవులను వెక్కిరించే చిహ్నం అని చెప్పి తాజ్మహల్ని పడగొట్టుండే అనేటువంటి గేయాన్ని రాసింది ఎవరు అని అంటే అల్లూరి బైరాగి. తాజ్మహల్ కష్టజీవులను వెక్కిరించేటువంటి చిహ్నం అని చెప్పి తాజ్మహల్ని పడగొట్టుండోయ్ అని గేయాన్ని రాసినటువంటి కవి ఎవరో తెలుసా? ఆయనే ఆలూరి బైరాగి. మరి తాజ్మహల్ని శవదుర్గంగా ఐశ్వర్యపు వెటకారంగా కూడా వర్ణించాడు ఎవరు అనంటే మన ఆలూరి బైరాగి. తాజ్మహల్ అనేది కష్టజీవులను వెక్కిరించే చిహ్నం అని చెప్పి తాజ్ మహల్ని పడగొట్టండోయ్ అని గేయము రాశాడు. తాజ్ మహల్ అనేది కష్టజీవులను వెక్కిరించేటువంటి చిహ్నం అని చెప్పి తాజ్మహల్ని పడగొట్టండే అనేటువంటి గేమ్ రాసింది ఎవరనంటే ఆలూరి బైరాగి. తర్వాత తాజ్మహల్ని శివదుర్గం అంటే ఒక దర్గాగా పేర్కొన్నాడు. తాజ్మహల్ని ఐశ్వర్యపు వెటకారంగా వర్ణించాడు. ఐశ్వర్యపు వెటకారంగా వర్ణించాడు. తాజ్మహల్ని శవదుర్గంగా ఐశ్వర్యపు వెటకారంగా వర్ణించాడు ఎవరు అనంటే ఆలూరి బైరాగి. ఇంకా చూసినట్లయితే మరి ఇతని యొక్క ప్రసిద్ధమైనటువంటి కవిత్వము ఒకసారి చూద్దాం. ప్రసిద్ధ కవిత్వం
ప్రసిద్ధ కవిత్వం. కత్తిరించిన ఒత్తులే వెలుగుతాయి. కత్తిరించిన ఒత్తులే వెలుగుతాయి. దివ్యంగా బాధదగ్ధ కంఠాలే పలుకుతాయి శ్రావ్యంగా. దివ్యంగా బాధదగ్ధ కంఠాలే పలుకుతాయి శ్రావ్యంగా. కత్తిరించిన ఒత్తులే వెలుగుతాయి. దివ్యంగా బాధదగ్ధ కంఠాలే పలుకుతాయి శ్రావ్యంగా. నెక్స్ట్, ప్రతి మనిషి ఒక నదిలో సుడిగుండం. ప్రతి మనిషి ఒక నదిలో సుడిగుండం. ప్రతి మనిషి ఒక చెరలో ఉరికంబం. ప్రతి మనిషి ఒక నదిలో సుడిగుండం. ప్రతి మనిషి ఒక చెరలో ఉరికంబం. నెక్స్ట్, చావు నుంచి పారిపోవడమే బతుకు. చావు నుండి పారిపోవడమే చావు నుండి పారిపోవడమే బ్రతుకు. బ్రతుకు నుండి పారిపోవడము ఎక్కడికి? బ్రతుకు నుండి పారిపోవడము ఎక్కడికి? తలపు నుంచి పారిపోవడమే మరపు. తలపు నుండి పారిపోవడమే మరపు. మరప నుంచి పారిపోవడమే మరపు. నుండి పారిపోవడము ఎక్కడికి? మరపు నుండి పారిపోవడము ఎక్కడికి? జైలు నుంచి పారిపోతే బయలు. జైలు నుండి పారిపోతే బయలు. బయలు నుంచి పారిపోవడము ఎక్కడికి? బయలు నుండి పారిపోవడము ఎక్కడికి? మెలకువ నుంచి మెలకువ నుండి పలాయనమే కళ. పలాయనమే కళ. కళ నుండి పలాయనము ఎలాగా? చావు నుండి పారిపోవడమే బ్రతుకు. బ్రతుకు నుండి పారిపోవడము ఎక్కడికి? తలపు నుండి పారిపోవడమే మరపు. మరపు నుండి పారిపోవడము ఎక్కడికి? జైలు నుండి పారిపోతే బయలు. బయలు నుండి పారిపోవడము ఎక్కడికి? మెలకువ నుండి పలాయనమే కళ. కళ నుండి పలాయనము ఎలాగా? ఇదంతా ఆలూరి బైరాగి యొక్క కవిత్వం. ఇంకా ఏమనంటే, మానవ హృదయ పిపాసకు సావులేదు. మానవ హృదయ పిపాసకు మానవ హృదయ పిపాసకు చావులేదు. ఈ జీవితంలో నిరాశకు తావులేదు. ఈ జీవితంలో నిరాశకు తావులేదు. మానవ హృదయ పిపాసకు చావులేదు. ఈ జీవితంలో నిరాశకు తావులేదు. ఇంకా ఏమంటాడంటే, సంశయాల జగత్తులో
సంశయాల జగత్తులో మనిషికి కావలసింది మనిషికి కావలసింది నమ్మకం అని పేర్కొన్నాడు. సంశయాల జగత్తులో మనిషికి కావలసింది నమ్మకం అని పేర్కొన్నాడు. అదేవిధంగా అధికముగా నిరాశవాద ధోరణిని ప్రదర్శించు అతి నవ్యమైన బైరాగి అతి నవ్యమైన బైరాగి అని సినారే విమర్శించాడు. బైరాగిని విమర్శించింది ఎవరనంటే అంటే అత్యధికంగా నిరాశవాద ధోరణి ప్రదర్శించిండు. అదేవిధంగా మరి ఇక్కడ బైరాగికి ఏమైనా అవార్డులు వచ్చినాయనంటే 1984లో ఆగమ గీతి అనే కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారము లభించింది. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారము లభించింది. ఇది ఆలూరి బైరాగి గురించి. నెక్స్ట్ పిలక గణపతి శాస్త్రి. పిలక గణపతి శాస్త్రి అనేటువంటి అభ్యుదయ కవి. ఇలాంతా అవసరమా సార్, ఇంత డెప్త్ అవసరమా అని అనుకుంటుండొచ్చు మనసులా. ఎవరైనా అనుకుంటారా? ఎవడెవడో కవులు ఇంతమంది కవులు ఉన్నారా అంటే ఇదే అభ్యుదయ కవి అంటే ఏ నుంచి ఎక్కడి నుంచి బిట్టు వస్తుందో తెలియదు. ఒకవేళ ఆయన నుంచే బిట్టు వచ్చింది అనుకోండి, చెప్పలేదని బదనాం చేస్తారు. అంతే. చాలా చాలా డెప్త్ ఉండాలి మనకు. ఏ పుస్తకంలో లేనటువంటి విషయాలు మన దగ్గర ఉన్నాయి, చూసుకోండి. ఎక్కడ లేవు ఇవన్నీ పుస్తకంలో, ఎక్కడ ఏ పుస్తకాల్లో లేవు. ఇప్పుడు దేవిరెడ్డి రామకృష్ణారెడ్డి పుస్తకాలు అంటారు, చూసుకోండి. దేవిరెడ్డి రామకృష్ణారెడ్డి పుస్తకాలు చూడండి, మన మెటీరియల్ చూడండి ఒకసారి. మిగతా పుస్తకాలు చూడండి, మన మెటీరియల్ చూడండి. చాలా డిఫరెంట్, చాలా డెప్త్గా పోయి చాలా ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ సేకరించడం కోసం, రాయడం కోసం నేను రాత్రులు కష్టపడ్డా, అనేక రాత్రులు కష్టపడ్డా. కష్టపడితేనే ఇలాంటి మెటీరియల్ అనేటువంటిది రావడం జరిగింది. ఇప్పుడు ఈ పిలకా గణపతి శాస్త్రి యొక్క రచనల విషయానికి వచ్చినట్లయితే, ఒకటి మాదాకమలం అంట. మాదాకమలము. ఇంకొకటి వాన. ఏంది వాన మీద చాలా వచ్చినాయి ప్రశ్నలు. రాత్రి కురిసిన రహస్యపు వాన ఎవరిది తెలుసా మీకు ఎవరికైనా? ఇస్మాయిల్. నగరంలో వాన కుందుర్తి ఆంజనేయులు. వాన పిలక గణపతి శాస్త్రి. వర్షం పల్లా దుర్గయ్య. చూడండి, వాన మీద వచ్చినటువంటి రచనలు. రాత్రి కురిసిన రహస్యపు వాన ఇస్మాయిల్. నగరంలో వాన కుందుర్తి ఆంజనేయులు. వాన పిలక గణపతి శాస్త్రి. వర్షం పల్లా దుర్గయ్య. వాన మీద పాట కూడా ఉంది.
వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. తెలంగాణ పల్లెలన్నీ ఎండి మండుతున్నాయి, తినడానికి తిండి లేక, ఉండేందుకు కూర్చోలేక, కాపాడే నాదుడు లేక. ఈ వానమ్మ మీద పాట రాసింది జయరాజ్. ఎవరు? జయరాజ్. ఓకే. అంటే ఇక్కడ మాదాకమలము వాన, రాత్రి కురిసిన రహస్యపు వాన ఇస్మాయిలు, నగరంలో వాన కుందుర్తి ఆంజనేయులు, వాన పిలక గణపతి శాస్త్రి, వర్షము పల్లా దుర్గయ్య. మరి ఇక్కడ అభ్యుదయ కవిత్వానికి తలమానికమనదగిన రచన ఏందనంటే మాదాకమలం. అభ్యుదయ కవిత్వానికి తలమానికము అనదగిన రచన మాదా కమలము. ఈయన కవిత్వాన్ని విని ఈయన కవిత్వాన్ని విని ఉగ్రుడైన కవి, అంటే కోపోద్రిక్తుడైనటువంటి కవి, కోపడ్డటువంటి కవి ఎవరు అని అంటే చెల్లపిల్ల వెంకట శాస్త్రి. అభ్యుదయ కవిత్వానికి తలమానికమనదగినటువంటి రచన మాదాకమలం. ఈయన కవిత్వాన్ని విని ఉగ్రుడైనటువంటి కవి ఎవరు అని అంటే చెల్లపిల్ల వెంకట శాస్త్రి. మరి ఈ యొక్క కవిత్వం ఒక చూద్దాం, ఒక సెంటెన్స్ చూద్దాం. కవిత్వం: వాన హాయిగా కురిసేను కాని, వాన హాయిగా కురిసేను కాని, కురిసేను కాని లేని కన్నీళ్లను ఈ నేలలో, లేని కన్నీళ్లు, లేని కన్నీళ్లు ఈ నేలలో ప్రవహిస్తున్నాయి కదా, ఈ నీళ్ళల్లో ప్రవహిస్తున్నాయి కదా, ఈ నీళ్ళల్లో ప్రవహిస్తున్నాయి కదా అని అంటాడు. వాన హాయిగా కురిసేను కానీ లేనటువంటి కన్నీళ్లు ఈ నీళ్ళల్లో ప్రవహిస్తున్నాయి కదా. అంటే వానలు కురిస్తే బడుగు బలహీన వర్గాలు, రోడ్ల మీద నివసించేటువంటి వాళ్లకు చాలా ఇబ్బంది. అప్పుడు వాళ్ళ కళ్ళల్లోకి కన్నీళ్ళు వస్తాయి, ఆ కన్నీళ్లు నీళ్ళల్లో ప్రవహిస్తున్నాయి అనే విషయాన్ని చెప్పడం జరిగింది. ఇది పిలక గణపతి శాస్త్రికి సంబంధించి. తర్వాత తెన్నేటి సూరి. తెన్నేటి సూరి. ఈ తెన్నేటి సూరి గురించి చూసినట్లయితే రచన అరుణరేఖలు. అరుణరేఖలు. ఈయన యొక్క కవిత్వం గురించి చూసినట్లయితే కవిత్వం: తిండి తిండి కావాలోయ్, తిండి కావాలోయ్, తిండి కావాలోయ్, తిండి కావాలోయ్, తిండి కావాలోయ్, మాడేటి పేగులకు తిండి కావాలోయ్, మాడేటి పేగులకు తిండి కావాలోయ్. చూడండి, నమ్మకం మీద, తిండి మీద కూడా కవిత్వం అనేటువంటిది వచ్చింది. తిండి కావాలోయ్, తిండి కావాలోయ్, మాడేటి పేగులకు తిండి మరోసారి చెప్తానండి. తిండి కావాలోయ్, తిండి కావాలోయ్, మాడేటి పేగులకు తిండి కావాలోయ్ అని అన్నది ఎవరు అనంటే తెన్నేటి సూరి. నెక్స్ట్, తెల్లదొర, కల్లుదొర, మాయదారి మల్లుదొర.
తెల్లదొర తెల్లదొర కల్లుదొర మాయదారి మల్లుదొర అని అని బ్రిటిష్ వారిని ధిక్కరించాడు అని బ్రిటిష్ వారిని ధిక్కరించాడు. ఓకే, ఇంతకుముందు రాత్రి కురిసిన రహస్య వాన, నగరంలో వాన, వాన, వర్షం ఇవన్నీ ఉన్నాయి. అక్కడ రాసేసుకోండి సైడ్కు. క్లాస్ అంతా అయిపోయిన తర్వాత రాసుకోవచ్చులేండి. ఓకే, నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే తెన్నేటి సూర్య యొక్క కవిత్వంలో మానవ స్వాతంత్ర మాగ్నా కార్టపై మానవ స్వాతంత్ర్య మాగ్నా కార్టపై రక్తాక్షరాలతో చేవ్రాలు రాస్తాను. మానవ స్వాతంత్ర్య మాగ్నా కార్టపై రక్తాక్షరాలతో చేవ్రాలు రాస్తాను ప్రకటించిండు. ఎవరు అనంటే తెన్నేటి సూరి. తర్వాత ఉన్నటువంటి ఇంకొక అభ్యుదయ కవి విద్వాన్ విశ్వం. విద్వాన్ విశ్వం ఈ విద్వాన్ విశ్వం యొక్క రచనల విషయానికి వచ్చినట్లయితే మీకు తెలుసు పెన్నేటి పాట, ఇంకొకటి ఒకనాడు. పెన్నేటి పాట ఒకనాడు. మరి అదేవిధంగా రాయలసీమ స్థితిగతులను పేర్కొన్న రచన పెన్నేటి పాట. రాయలసీమ స్థితిగతులను పేర్కొన్నటువంటి రచన పెన్నేటి పాట. అదేవిధంగా రాయలసీమ ప్రజల యొక్క కన్నీటి గాథలను పెన్నేటి పాటగా రాశాడు. రాయలసీమ ప్రజల యొక్క కన్నీటి గాథలను పెన్నేటి పాటగా రాశాడు. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే రాయలసీమను పచ్చబజారు, రాయలసీమను పచ్చల బజారు అని పేర్కొన్నాడు. పచ్చల బజారు అంటే రత్నాల బజారు అన్నట్టు అని పేర్కొన్నాడు. రాగి దమ్మిడి రత్నమయం అనేసేటువంటి శీర్షికన రాయలసీమ రైతుల దాస్యాన్ని వివరించాడు. రాగి దమ్మిడి రత్నమయం, రాగి దమ్మిడి రత్నమయం అను శీర్షికన రాయలసీమ రైతుల దాస్యాన్ని వివరించాడు. రాగి దమ్మిడి రత్నమయం అను శీర్షికన రాయలసీమ రైతుల దాస్యాన్ని వివరించాడు విద్వాన్ విశ్వం. ఏమంటాడంటే అచ్చటన్నొకనాడు పండే ముత్యాల సాలు, అచ్చటన్నొకనాడు పండే
ముత్యాల సాలు అటు నొకప్పుడు నిండే కావ్యాల జాలు అటు నొకప్పుడు నిండే కావ్యాల జాలు కావ్యాల జాలు అని పేర్కొన్నాడు. అచట నొకనాడు పండే ముత్యాల సాలు అటు నొకప్పుడు నిండే కావ్యాల జాలు అని పేర్కొనడము జరిగింది. ఇది విద్వాన్ విషయం. విద్వాన్ విషయం అని అంటే మనకు గుర్తు రావాల్సింది పెన్నేటి పాట. రాయలసీమ యొక్క స్థితిగతులను పేర్కొన్నటువంటి రచన పెన్నేటి పాట. తర్వాత గంగినేని వెంకటేశ్వర్లు, గంగినేని వెంకటేశ్వరరావు, గంగినేని వెంకటేశ్వరరావు, గంగినేని వెంకటేశ్వరరావు. ఈ గంగినేని వెంకటేశ్వరరావుకు సంబంధించి రచనల విషయానికి వచ్చినట్లయితే ఎర్ర జెండాలు, ఈ ఎర్ర జెండాలు అనేది కథల సంపుటి. ఉదయిని అనేది కవితా సంపుటి. ప్రసిద్ధమైనటువంటి కవితలు గంగినేని వెంకటేశ్వరరావు యొక్క ప్రసిద్ధమైనటువంటి కవితలు అరచేతిలో మృత్యువు, ఓ రాత్రి, రాత్రి మీద ఎన్ని వచ్చినాయి చూడండి, నగరంలో రాత్రి, రాత్రి వచ్చిన రహస్యపు వాన, ఎర్ర సముద్రము, ఓ రాత్రి పీడకల, అల్లము నారాయణ. చూడండి, ఇక్కడ రాత్రి మీద ఎన్ని రచనలు వచ్చాయి చూడండి. రాత్రి అనే పదం మీద వచ్చినటువంటి రచనలు. నగరంలో రాత్రి ఎవరండి? నగరంలో రాత్రి రెంటాల గోపాలకృష్ణ. రాత్రి అనే పదం మీద వచ్చినటువంటి రచనలు నగరంలో రాత్రి రెంటాల గోపాలకృష్ణ, రాత్రి కురిసిన రహస్యపు వాన ఇస్మాయిల్, ఓ రాత్రి గంగినేని వెంకటేశ్వరరావు, ఓ రాత్రి పీడకల, అల్లము నారాయణ. ఇవి రాత్రి అనే పదం మీద వచ్చినటువంటి రచనలు. ఓకే, మరి అదేవిధంగా మరి ఇక్కడనే రాసుకోండి. మీరు ప్రతి రాయించాలంటే మీరే షార్ట్ కట్స్ లో సైడ్ సైడ్ రాసుకోవచ్చు. తెలంగాణ విముక్తి పోరాటంలో తెలంగాణ విముక్తి పోరాటంలో తెలంగాణ విముక్తి పోరాటంలో పోలీసుల చేత చిత్రహింసలకు గురైనటువంటి కవి. తెలంగాణ విముక్తి పోరాటంలో పోలీసుల చేత చిత్రహింసలకు గురైనటువంటి కవి ఎవరు అనంటే గంగినేని వెంకటేశ్వరరావు. అదేవిధంగా తెలంగాణ విముక్తి పోరాటంలో పోరాటము చేసిన
పోరాటము చేసిన ఒక్కొక్క వీరుని గాథను ఒక్కొక్క కథగా రాసి ఎర్ర జెండా ఎర్ర జెండాలు అనే కథల సంపుటిని వెలువరించాడు. తెలంగాణ విముక్తి పోరాటంలో పోరాటం చేసినటువంటి ఒక్కొక్క వీరుని గాథను ఒక్కొక్క కథగా రాసి ఎర్ర జెండాలు అనేటువంటి కవితా సంపుటిని వెలువరించింది ఎవరనంటే గంగినేని వెంకటేశ్వరరావు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని చిత్రిస్తూ రాసిన కావ్యము ఉదయిని. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని చిత్రిస్తూ రాసినటువంటి కావ్యము ఉదయిని. యథార్థ జీవిత యథార్థ దృశ్య కావ్య సంపుటి ఉదయిని. యథార్థ జీవిత యథార్థ దృశ్య కావ్య సంపుటి ఏమిటి అనంటే ఉదయిని. తర్వాత ఉన్నటువంటి ఇంకొక కవి, అభ్యుదయ కవి కెవి రమణారెడ్డి. ఈయన తర్వాత విప్లవ కవిగా మారాడు. విరసము 1970 జూలై 4న ఏర్పడినటువంటి విరసము మొట్టమొదటి కార్యదర్శి కెవి రమణారెడ్డి. ఈయననే షార్ట్ కట్లో కేవీఆర్ అని అంటారు. కేవీఆర్. ఈయన మొదట అభ్యుదయ కవి. మొదట అభ్యుదయ కవి, తర్వాత విప్లవ కవిగా మారాడు. విరసం మొట్టమొదటి కార్యదర్శి. విరసం మొట్టమొదటి కార్యదర్శి. అదేవిధంగా ఆంధ్ర కవిత్వ చరిత్ర అనే వివాద రచన చేశాడు. ఆంధ్ర కవిత్వ చరిత్ర, ఆంధ్ర కవిత్వ చరిత్ర అనే వివాదాస్పద రచన చేశాడు. ఇంకా ఏమంటాడనంటే సుంకర సత్యం కంకర కొడుతున్నావేంటి. సుంకర సత్యం అంటే సుంకర సత్యనారాయణ గురించి విమర్శించిండు. సుంకర సత్యం కంకర కొడుతున్నావేమిటి. సుంకర సత్యం కంకర కొడుతున్నావేంటి అని అని సుంకర సత్యనారాయణను ఆప్యాయంగా పలకరించి ప్రజాకవికి బహిరంగ లేఖ అనే కవిత ద్వారా అభినందనలు మరియు సద్విమర్శ
చేశాడు. శుంకర సత్యం కంకర కొడుతున్నావేమిటి అని శుంకర సత్యనారాయణను ఆప్యాయంగా పలకరించి ప్రజాకవికి బహిరంగ లేఖ అనే కవిత ద్వారా అభినందనలు మరియు సద్విమర్శ చేశాడు కేవి రమణారెడ్డి. మరి ఈ కేవి రమణారెడ్డి యొక్క రచనల విషయానికి వచ్చినట్లయితే, ఒకటి అడవి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, అడవి. ఇంకొకటి అంగార వల్లరి. ఇంకోటి భువన ఘోష. ఇవి మరి ఇవి అడవి అనేటువంటి రచన కేవి రమణారెడ్డి రాసిండు. ఈయన యొక్క ప్రసిద్ధమైనటువంటి కవితల విషయానికి వచ్చినట్లయితే, ప్రసిద్ధమైనటువంటి కవితలు, ఒకటి శ్రీశ్రీ అనేటువంటి కవిత రాసినాడు. ఇంకోటి ప్రజాకవికి బహిరంగ లేఖ. ప్రజాకవికి బహిరంగ లేఖ. ఇంకో రచన, ఇంకో కవిత కూడా ఉంది, స్టాలిన్ అస్తమయం. స్టాలిన్ అస్తమయం. రక్తాశ్రువు. రణోన్మాది చిత్రపటం. రణోన్మాది చిత్రపటం ఇతని యొక్క కవిత, కవితలు ఇవి, ప్రసిద్ధమైనటువంటి కవితలు. ఇంతకుముందేమో రచనలు, ఇవేమో కవితలు. మరి ఇతని యొక్క ప్రసిద్ధమైనటువంటి కవిత్వం ఏందో ఒకసారి చూద్దాం. ప్రసిద్ధ కవిత్వం. ప్రసిద్ధ కవిత్వం. ఎర్ర జెండాలను పూని, ఎర్ర జెండాలను పూని ఎగబడదాం రండి. ఎర్ర జెండాలను పూని ఎగబడదాం రండి. ఎర్ర కాగడాలను పూని ఎగబడదాం రండి. ఎర్ర జెండాలను పూని ఎగబడదాం రండి, ఎర్ర కాగడాలను పూని ఎగబడదాం రండి అని అంటాడు. జీవితం మసిబూసిన వదనం. జీవితం మసిబూసిన వదనం. జీవితం అఖండ అభయ సదనం. జీవితం గాలివీచని సోమరితనం. జీవితం మసిబూసిన వదనం, జీవితం అఖండ అభయ సదనం, జీవితం గాలిబీచని సోమరితనం, ఎర్ర జెండాలను పూని ఎగబడదాము రండి, ఎర్ర కాగడాలను పూని ఎగబడదాము రండి. ఇది ప్రసిద్ధ కవిత్వం. తర్వాత చూసినట్లయితే అబ్బూరి వరదరాజేశ్వరరావు, ఇంకొక ఆయన. అబ్బూరి వరద అబ్బూరి వరదరాజేశ్వరరావు. ఈ అబ్బూరి వరదరాజేశ్వరరావు అనేటువంటి ఆయన వచన కవిత్వాన్ని బాగా వ్యతిరేకించాడు. వచన కవిత్వాన్ని బాగా వ్యతిరేకించాడు. వచన కవిత్వాన్ని బాగా వ్యతిరేకించాడు.
వచన కవిత్వాన్ని మిల్లు కద్దరితో పోల్చాడు. మిల్లు కద్దరు ఉంటది కదా, దాంతో పోల్చాడు వచన కవిత్వాన్ని. కవిత్వానికి ప్రాణము ఛందస్సు. కవిత్వానికి ప్రాణము ఛందస్సు. ఛందస్సు లేకపోతే కవిత్వము లేదు. ఛందస్సు లేకపోతే కవిత్వము లేదు అని ప్రకటించాడు. కవిత్వము లేదు అని ప్రకటించాడు. కవిత్వానికి ప్రాణము ఛందస్సు. ఛందస్సు లేకపోతే కవిత్వము లేదు అని ప్రకటించాడు అబ్బూరి వరద రాజేశ్వరరావు. అదేవిధంగా తెలంగాణ విముక్తి పోరాటంలో తెలంగాణ విముక్తి పోరాటంలో నిజామును సమర్థించినందుకు నిజామును సమర్థించినందుకు కొంతకాలము జైలు శిక్షను అనుభవించాడు. తెలంగాణ విముక్తి పోరాటంలో నిజామును సమర్థించినందుకు కొంతకాలము జైలు శిక్షను అనుభవించాడు. ఎవడైనా వ్యతిరేకిస్తే అనుభవిస్తాడు కానీ జైలు శిక్ష వీడు సమర్థించినందుకు అనుభవించిండు. అదేవిధంగా కవిత అనేటువంటి పత్రికలో కవిత అనే పత్రికలో కవన కుతూహలము అనే శీర్షికతో కొన్ని అభ్యుదయ కవితలు రాశాడు. కవిత అనే పత్రికలో కవన కుతూహలం అనేటువంటి శీర్షికతో కొన్ని అభ్యుదయ కవితలు రాశాడు. ఇది అబ్బూరి వరదరాజేశ్వరరావు సంబంధించి. తర్వాత గుంటూరు శేషేంద్ర శర్మ. గుంటూరు శేషేంద్ర శర్మ. ఈ గుంటూరు శేషేంద్ర శర్మ గురించి చూసినట్లయితే 45 సంవత్సరాల వయసులో 45 సంవత్సరాల వయసులో కవిత్వ రంగంలోకి అడుగుపెట్టి కవిత్వ రంగంలోకి అడుగుపెట్టి అభ్యుదయ కవిత్వాన్ని రాశాడు. నలభై 45 సంవత్సరాల వయసులో కవిత్వ రంగంలోకి అడుగుపెట్టి అభ్యుదయ కవిత్వాన్ని రాశాడు గుంటూరు శేషేంద్ర శర్మ. ఈయన గ్రంథాలు ఒకదానితో ఒకటి పోలిక లేనట్టుగా ఉంటాయి. ఈయన గ్రంథాలు ఒకదానితో ఒకటి పోలిక లేనట్టుగా ఉంటాయి. ఒకదానితో ఒకటి పోలిక లేనట్టుగా ఉంటాయి. మరి ఇక్కడ ఈయన యొక్క రచనల విషయానికి వచ్చినట్లయితే అందులో ఫస్ట్ గేయాలు. గుంటూరు శేషేంద్ర శర్మ రాసినటువంటి గేయాలు. ఒకటి ప్రపంచ మానవులు. ప్రపంచ మానవులు
రెండు సన్నజాజి. ఎంకిపాటలు మోడల్లో రాసిందనమాట సన్నజాజి. ఇవి గేయాలు. తర్వాత కావ్యాలు. కావ్యాలు కావ్యాల విషయానికి వచ్చినట్లయితే ఆంధ్ర మహాభారతం, ఆంధ్ర మహాభారతం ఇవి 10 పర్వాలు మాత్రమే. ఇంకొకటి జనవంశం. ఆంధ్ర మహాభారతం 10 పర్వాలు, జనవంశం అనేటువంటి కావ్యం. మరి అదేవిధంగా ఈయన యొక్క కవిత్వం. కవిత్వం కవిత్వం విషయానికి వచ్చినట్లయితే ఒకటి శేష జ్యోత్స్న, ఋతుఘోష, విశ్వఘోష, చెంపు వినోదిని, మండే సూర్యుడు, నా దేశం నా ప్రజలు, గొరిల్లా, నీరై పారిపోయింది, నీరై పారిపోయింది. శేషజ్యోత్స్న, ఋతుఘోష, విశ్వఘోష, చెంపు వినోదిని, మండే సూర్యుడు, నా దేశం నా ప్రజలు, గొరిల్లా, నీరై పారిపోయింది, సముద్రం నా పేరు, సముద్రం నా పేరు, ప్రేమ లేఖలు, అరుస్తున్న ఆద్మి, అరుస్తున్న ఆద్మి. ఇవి కవిత్వ గ్రంథాలు, రచనలు. అదేవిధంగా విమర్శా గ్రంథాలు కూడా రాసిండు సారు. విమర్శా గ్రంథాలు. ఈ విమర్శా గ్రంథాల విషయానికి వచ్చినట్లయితే విశ్వ వివేచన, 1963, స్వర్ణహంస, ఒకసారి సెట్లో వచ్చింది క్వశ్చన్, 1967, సాహిత్య కౌముది, 1968. ఇవి 1968. నెక్స్ట్ గుంటూరు శేషేంద్ర శర్మ యొక్క విమర్శ వ్యాసాలు. ఒకటి షోడశి, రెండు కాలరేఖ. ఒకటి షోడశి, రెండు కాలరేఖ. ఒకటి షోడశి, రెండు కాలరేఖ. అంటే ఇక్కడ ఈ షోడశి వ్యాసాలు అనేటువంటివి చూసినట్లయితే వాల్మీకి రామాయణములో, వాల్మీకి రామాయణములోని రహస్యాలను వివరించే వ్యాసాలు.
షోడశి వ్యాసాలు. వాల్మీకి రామాయణంలోని రహస్యాలను వివరించేటువంటి వ్యాసాలు షోడశి వ్యాసాలు. అదేవిధంగా 1994లో కాలరేఖ అనే విమర్శన వ్యాసాలకు కాలరేఖ అనే విమర్శన వ్యాసాలకు కేంద్ర సాహిత్య అకాడమీ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 1994లో కాలరేఖ అనే విమర్శన వ్యాసాలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. మరి ఇక్కడ నాటికలు నాటికలు మబ్బులో దర్బారు. మబ్బులో దర్బారు నాటిక. అదేవిధంగా లఘు కవితలు. లఘు కవితలు పక్షులు 1970. పక్షులు. కథలు కథలు విహ్వల విహ్వల అంతే, దాని పేరు ఏందో మరి దీని అర్థం. ఇది. ఓకే. మరి దీని యొక్క ప్రసిద్ధమైన కవిత్వం చూసినట్లయితే ఈయన యొక్క ప్రసిద్ధమైనటువంటి కవిత్వం చూసినట్లయితే నేనెప్పుడు గొంతొత్తి నా కోసము కాదు అన్న కవి. నేనెప్పుడు గొంతెత్తిన నా కోసము కాదు అని అన్న కవి. రైతుల్లారా రాజకీయ వర్షము పడుతుంది. రైతులారా రాజకీయ వర్షము పడుతుంది. మోసపోయి విత్తనాలు చల్లకండి. మోసపోయి విత్తనాలు చల్లకండి. రైతులారా రాజకీయ వర్షము పడుతుంది. మోసపోయి విత్తనాలు చల్లకండి. నేనెంత పిడికెడు మట్టి కావచ్చు. నేనెంత పిడికెడు మట్టి కావచ్చు. మట్టి కావచ్చు. కానీ కలమెత్తితే ఒక దేశ జెండాకున్న పొగరుంది. ఒక దేశ జెండాకున్న పొగరుంది. నేనెంత పిడికెడు మట్టి కావచ్చు, కానీ కలమెత్తితే ఒక దేశ జెండాకున్న పొగరుంది నాకు. నెక్స్ట్, ఏ రస్తా ప్రజాకోట్ల అడుగులతో పునీతమైందో, ప్రజాకోట్ల అడుగులతో పునీతమైందో
పునీతమయ్యిందో అదే నా రస్తా. ఆకాశం నుంచి దిగి సూర్యుడు, ఆకాశము నుంచి దిగి సూర్యుడు నెత్తుడి ఏరుల్లో పడ్డాడు. నెత్తుడి ఏరుల్లో పడ్డాడు. ఇంకా ఏమంటాడంటే కవిత్వం ఒక మెస్మరిజం అని అంటాడు. కవిత్వం చదివితే మెస్మరైజ్ అవుతాడు అనమాట. కవిత్వం ఒక మెస్మరిజం అని అంటాడు. ఇంకా మరి ఇక్కడ ఈ గుంటూరు శేషేంద్ర శాస్త్రి గురించి ఏమంటాడనంటే, ఆ నీది ఫ్రెంచి పద్యమా లేదా, నీది ఫ్రెంచి మధ్యమా లేదా మంచి పద్యమా అని శేషేంద్ర శర్మను ప్రశంసించింది ఎవరు అనంటే శ్రీశ్రీ. ఆల్రెడీ ఇంతకుముందు అక్కడ చెప్పాము. అంటే నీది ఫ్రెంచి మధ్యమా లేదా మంచి పద్యమా అని శేషేంద్ర శర్మను ప్రశంసించింది ఎవరు అనంటే శ్రీశ్రీ. ఓకే, ఇది అవసరం లేదు, రాసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకే, ఇది గుంటూరు శేషేంద్ర శర్మకు సంబంధించినటువంటి అంశాలు. తర్వాత మనకి ఇంకా మిగిలి ఉన్నటువంటి ఇంకొక కవి ఉంటాడు, ఒక్కడే ఉంటాడు. ఆత్రేయ గురించి చెప్పుకుంటాం. ఆత్రేయ, ఆత్రేయ, ఆత్రేయ. ఈ ఆత్రేయ యొక్క అసలు పేరు కిలాంబి వెంకట నరసింహాచార్యులు. కిలాంబి వెంకట నరసింహాచార్యులు. ఆత్రేయ యొక్క బిరుదు ఏమిటి అని అంటే మనసు కవి. మనసు కవి. ఆత్రేయ యొక్క రచనల విషయానికి వచ్చినట్లయితే రచనలు ఎన్జిఓ, ఎన్జిఓ, పరివర్తన, కప్పలు, భయము, ఎవరు దొంగ, ఈనాడు, వరప్రసాదం, అశోక సామ్రాట్, అశ్వఘోషుడు, గౌతమ బుద్ధ. ఆత్రేయ. ఎన్జిఓ, పరివర్తన, కప్పలు, భయము, ఎవరు దొంగ, ఈనాడు, వరప్రసాదం, అశోక సామ్రాటు, అశ్వఘోషుడు, గౌతమ బుద్ధ. ఓకే, మరి ఇక్కడ ఈ ఆత్రేయ యొక్క గేయం ఏంటిదని అంటే నీలి మేడి, నీలి మేడ, సారీ, నీలి మేడ, నీలి మేడ. ఈయన 2000కు పైగా సినిమా పాటలు రాశాడు. సినిమా పాటలు రాశాడు. అదేవిధంగా పట్టణాలలో ఉన్న పట్టణాలలో ఉన్న
మధ్యతరగతి ప్రజల యొక్క స్వభావాలను సమస్యలను ఇతివృత్తంగా స్వీకరించి నాటకాలను రాశాడు. పట్టణాలలో ఉన్న మధ్యతరగతి ప్రజల యొక్క స్వభావాలను సమస్యలను ఇతివృత్తంగా స్వీకరించి నాటకాలను రాశాడు. ఎవరు అనంటే ఆత్రేయ. ఓకే, ఇది అభ్యుదయ కవుల గురించి. ఇంకొకటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో వచ్చినటువంటి అభ్యుదయ కవిత్వం ఉంటుంది. అది మనము నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాము. అంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో వచ్చినటువంటి అభ్యుదయ కవిత్వం, అదే అధివాస్తవికత ధోరణితోటి డడాయిజం తోటి వచ్చినటువంటి కవిత్వం అండి. ఓకే, ఆ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో వచ్చినటువంటి కవిత్వం గురించి మనము నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.